అది రాకపోతే ఇది పెట్టేసి వస్తుంది. అది క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఆగస్టు నెల 14వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆరాధన గురించి ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఆరాధన స్థలం ఏదని, ఆరాధన దినం ఏదని, బలులు ఏవని, ఆరాధనలో వాయిద్యాల గురించి, పండుగల గురించి, ఆహార పదార్థాలు తినట గురించి, యాజకత్వం గురించి, అన్నింటిని గురించి కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాము. మరి ఈ సమయంలో కానుకల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కానుకల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కానుకలు ఎక్కడ ప్రారంభమవుతుందంటే, జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను, హేబేలు మనకు కనపడుతూ ఉంటారు. తర్వాత గమనించినట్లయితే ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే అదే ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఎనోషు ప్రార్థన చేయటం ప్రారంభమైందని చూస్తాము. తర్వాత గమనించినట్లయితే యెరూషలేము దేవాలయంలో కానుకల విషయంలో లేవీలు బాధ్యత వహించేవారు. తర్వాత దేవుని ఆలయంలో కానుకలు పెట్టె అనేది ఒకటి ఉంటుంది. దేవాలయంలో కానుకలు పెట్టె అనేది ఒకటి ఉంటుంది అని చూడవచ్చు మనం. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం 10వ వంతు, ధర్మశాస్త్ర ప్రకారము ఆనాడు 10వ వంతు దేవునికి కానుకలు సమర్పించాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉండటం మనం చూస్తాము. తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వర్ధిల్లిన కొలది కానుకలు సమర్పించాలని గ్రంథం తెలియజేయటం చూస్తాము. దానిలో పిసినితనంగా అంటే పిసినారు అంటూ ఉంటారు కదా, పిసినితనంగా కాకుండా, సణుగు కొనకుండా, గొనుక్కోకుండా, బలవంతంగా కాకుండా, ఏంటంట పిసినితనంగా కాక, సణుగు కొనకుండా, బలవంతంగా కాకుండా, ఉత్సాహంతో దేవునికి హృదయంలో నిశ్చయించుకున్నది ఇష్టపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి, ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పేసి గ్రంథం తెలియజేయటం మనం చూస్తాం కదా. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే నిర్గమకాండంలో దానికి ముందుగా ఆదికాండం 4వ అధ్యాయము మొదటి నుంచి గమనించినట్లయితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ గమనించినట్లయితే కొంతకాలమైన తర్వాత కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను.
యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియలు చేసిన తలెత్తుకొనవా అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సౌండ్ పెట్టలేదు అనుకుంటా, చూడు, నేను గమనించలేదు అది సౌండ్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా ఆదాము హవ్వకు మొట్టమొదటిగా కయీను హేబేలు పిల్లలుగా పుట్టినప్పుడు హేబేలేమో గొర్రెలు కాసేవాడు, గొర్రెల కాపరి. కయీను ఏం చేసేవాడంటే భూమిని సేద్యపరిచేవాడు, వ్యవసాయం చేసేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో పువ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖంను చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీ కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకుంటూవేమి అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత గమనించినట్లయితే 26వ వచనంలో, మరియు షేతునకును కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే పితరుల యుగంలో కానుకలు గురించి నిర్బంధం లేదు. నిర్గమాకాండము 35వ అధ్యాయము, నిర్గమాకాండం 35వ అధ్యాయము 5 నుంచి 19 వచనాలు గమనించినట్లయితే, నిర్గమాకాండం 35వ అధ్యాయము 5 నుంచి 19 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ 4 నుంచి చూడండి. మరియు మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు దేవునికి ఇవ్వాలి అనే బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల దోమ రక్త వర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు, తోళ్ళు, సముద్ర వత్సము తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపముల తైలము, అభిషేకమునకు పరిమళ ద్రవ్యమునకును సుగంధ సంభారములు, ఏఫోదును, పతకమునకు లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావాలను అని చెప్పేసి ఇక్కడ, మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. అర్పణలు ఈ విధంగా అర్పణలు అర్పించేవారు అన్నమాట. తర్వాత గమనించినట్లయితే ధర్మశాస్త్రంలోకి వచ్చేసరికి కానుకల విషయంలో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 17వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షారసములోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగములు నీ లోనిదేమి, నీ గొర్రె మేకల మందల్లోదేమి, తొలుచూలు, మొట్టమొదటిగా ఏదైతే పుట్టిందో తొలుచూలు పిల్లలను నీవు మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణలను ప్రతిష్టార్పణలను నీ ఇంట తినక, నీ దేవుడైన యెహోవా
ఏర్పరచుకున్న స్థలములనే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసులు, నీ దాసి, నీ ఇంటి నుండి లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, నువ్వు దేని నిమిత్తమైతే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు దేశములోనున్న నీ దినములన్నిటను లేవీలను విడువక సుమి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇంతకుముందు మనకు తెలిసినట్టుగా చాలామంది కూడా గ్రంథములో ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా వ్యవసాయం చేసేవాళ్ళైతే వ్యవసాయం చేసే పంటను తీసుకొచ్చారు. ఎవరు? కయ్యను తన పంటను తీసుకొచ్చారనమాట. హేబేలు గొర్రెలు కాసుకునేవాడు అయితే తన తొలుసులు వాటిని తీసుకొచ్చేసి దేవునికి అర్పణ చేసినట్లుగా మనం చూడొచ్చు అనమాట. తర్వాత గమనించినట్లయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి, క్రైస్తవ యోగులకు వచ్చేసరికి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం నుంచి గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను అంటున్నాడు అనమాట. ఏంటంట? పరిశుద్ధుల కొరకైన సందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయడి. నేను వచ్చినప్పుడు, అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు ఏదో చేతిలో ఉన్నంత లేకపోతే జేబులో ఉన్నంత ఏదో చేతికి వచ్చింది తీసివేయటం కాదు, కానీ మన హృదయంలో నిశ్చయించుకున్నంత ముందుగానే దాన్ని సిద్ధపరుచుకుని, నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది అంటే, నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, కొత్తగా చిన్న జాబ్ ఒకటి దేవుడు అవకాశం కల్పించాడు. దాంట్లో నీకు నెలకు వచ్చేసి సుమారు ఇంచుమించు ఒక 6,000 ఇస్తున్నారు. ఆ 6,000లో నీవు ఇంతకుముందు అయితే 10వ భాగం అంటే ఏంటి తెలుసు కదా, ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు రోజుకు 100 రూపాయలు సంపాదించావు అనుకో, దాంట్లో నుంచి 100లో మొట్టమొదట 10వ వంతు అంటే 10 రూపాయలు. 6 రోజులు పని చేసుకోమన్నాడు. నీ ఇష్టం వచ్చిన పని శక్తి వంచన లేకుండా. అంటే 600 నీకు వస్తే రోజుకు 100 రూపాయల కాడికి అప్పుడు ఎంత తీయాలి? 10వ భాగం పాత నిబంధన ప్రకారం 6 పదులు 60 రూపాయలు తీయాలి. నీకు కొన్నాళ్ళకి రాను నీ జీతం 10,000 అయింది. 10,000 అయితే అప్పుడు ఎంత తీయాలి? పాత నిబంధన ప్రకారం అంత. ఈ లెక్కల్లో ఎవరో చెప్పడం కాదు, కానీ నీ మనసులో నిశ్చయించుకున్నంత సంతోషముగా, ఎలాగా పిసినితనంగా కాకుండా, సనుక్కొనకుండా, గొనుక్కొనకుండా, బలవంతంగా కాకుండా ఉత్సాహంగా సంతోషంగా, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వ్యవసాయం చేస్తుంటే ఈ పంట బాగా పండే దాని కొరకు నాకు సహాయం చేశాడని, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం, హేబేలు అయితే గొర్రెలు కాసుకున్నాడు కాబట్టి తులసులను తీసుకొచ్చేసేవాడు. అట్లాగా ఏ వృత్తి ఎవరైతే చేసేవాళ్ళో ఆ వృత్తిలో దేవుడు దీవించిన కొలది తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవాలని చెప్పేశాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా గ్రంథం అనేది తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత గమనించినట్లయితే దేవుని ఆలయంలో కానుకలు పెట్టి ఎక్కడ కనపడుతుంది మనకి? కానుకలు పెట్టి లూకాసు వార్త 21వ అధ్యాయము. అందరూ వచ్చి లైన్లో కానుకలు వేస్తున్నారట.
ఒకానొక సందర్భం ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టికి వచ్చింది. లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు గమనించినట్లయితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు గమనించినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూశాను. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, వాళ్ళు కలిగిన దాంట్లో వాళ్ళు వేస్తున్నారు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో, కలిమంటే లేమంటే ఏంటి, కలిమంటే ఏంటి, కలిమంటే ఏంటి, బాగా అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నవారు కలిమి, బాగా కలిమి. లేమిలంటే ఆమె దగ్గర ఏమీ లేకపోయినా, ఆమె దగ్గర 2 కాసులుంటే ఏం చేసిందంట ఆమె, లేమిలో తనకు కలిగిన జీతమంతయు వేసినని వారితో చెప్పింది. ఒక పేద విధవరాలు 2 కాసులు, కాసు దమ్మిడి ఇవన్నీ కూడా పాత వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళని అడిగితే చెప్పగలరు కొంత సమాచారాన్ని. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కానుకలు పెట్టె అనేది ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. కానుక పెట్టెలో అంటే ఆరాధనలో కానుకలు పెట్టె అనేది ఒకటి ఉంటుంది. ఆ కానుకలో యెరూషలేం దేవాలయం, సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో కూడా కానుకలు పెట్టె అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. దేవుని సముఖంలో ఈ కానుకలు పెట్టే ఉండే కానుకలు సమర్పించే కార్యక్రమం అది మొదటి నుంచి ఉంది. అది కానుకలు సమర్పించే కార్యక్రమం అనేది మొదటి నుంచి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుని పరిశుద్ధులు ప్రత్యేకించి కార్యక్రమాలు, దాన ధర్మాలు జరిగించే కార్యక్రమంలో ప్రారంభించి, ఆనాడు జాగ్రత్తగా గమనించినట్లయితే యూదయ ప్రాంతంలో బేదలైన వారు కనీసం తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని బట్ట కూడా పూట గడవని వారు, ప్రకృతి వైపర్య రీతి వలన నష్టపోయిన వారిని, నిరుపేదలైన వారిని చూసి అపొస్తలుడైన పౌలు గారు ఆయన మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, 3వ ప్రయాణం తిరిగి సంచరిస్తున్న సంఘటనలో యూదయ ప్రాంతంలో బేదలైన వారు, కనీసం పూటకు కూడా గడవని వారు, ప్రకృతి వైపరీత్య వలన నష్టపోయిన వారు, నిరుపేదలైన వారిని చూసి క్రీస్తు ప్రభు సంఘం తన ప్రేమ చేత లేమిలో ఉన్నవారికి కలిమి కలిగిన వారు ఇవ్వటం, లేమిలో ఉన్నవారికి కలిమి కలిగిన వారు ఇవ్వటం అనే కార్యక్రమం. ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు మెరక పొలాలన్నీ కూడా చక్కగా తడిసిన తర్వాత ఆ వాటరు మళ్ళా పల్లపు ప్రాంతానికి ఎలాగైతే ప్రవహిస్తుందో కదా, మెరక ప్రాంతంలో పొలాలు అనేది తడిసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా నీరు ఎక్కడైతే పల్లంగా ఉంటుందో ఎలాగైతే వెళుతుందో అలాగా కలిమి కరిగిన వారు లేమిలో ఉన్నవారికి అలాగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రవహించటం, ఇవ్వటం అనేది సంఘం ద్వారా జరగాలని. ఏది జరిగినా ఎవరి ద్వారా జరగాలి, ఎలాగ జరగాలి, సంఘము ద్వారా జరగాలని దేవుని సంకల్పంలో ఇది భాగమై ఉన్నది. దేవుని సంకల్పంలో ఇది ఒక భాగమైనది. సువార్త కొరకు చేయొచ్చు, నోటితో కానీ మాటతో కాక క్రియ చేత ప్రేమతో చేయాల్సిన అవసరం అనేది ఉంది.
ప్రేమతో చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నమాట. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి గమనించినట్లయితే విశ్వాసం గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అని తెలియజేస్తూ, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా విశ్వాసమును కనపరచము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును అని చెప్పేసి, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, అలాగనే నమ్మటం మంచిదే, దయాలు కూడా నమ్మి వణుకుతున్నాయి, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది అని తెలుసుకొని కోరుచున్నావా? తన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసం సంపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం గారు నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని తీసుకుని వచ్చి బలి ఇవ్వమనంటే, ఆ యొక్క దేవుడు ఒక్కగానొక్క కుమారుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని తీసుకుని బలి ఇవ్వమన్నాడు అని చెప్పేసి వెనకాయ ముందు ఏం ఆలోచించకుండా ముందుకు వెళ్ళి క్రియ అక్కడ జరిగించాడనమాట. దాన్ని బట్టి అబ్రహాం దేవుని నమ్మిన, అదే అతనికి నీతిగా ఎంచబడి అని చెప్పేసి ఇంకా కింద సమాచారం కూడా మనం చూస్తాం. ఎవడైనా సహోదరుడై దిగంబరిగా ఆనాటికి భోజనం లేకపోయినప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావాల్సిన ఈక సమాధానంగా వెళ్ళి చలికాసుకుని తృప్తి పొందిని అని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అంటున్నమాట. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధుల స్థానిక సంఘంలో కానుకల సమర్పణ సంఘం యొక్క ధర్మ కార్యములకు సంబంధించి సంగతి. ఆరాధనలో భాగంగా దేవుని పరిశుద్ధుల కానుకలు సమర్పించేవాళ్ళు పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అన్నాడన్నమాట. ఆ కొరింథీ రాసిన పత్రిక కింద చదువుకున్నాం కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చదువుకున్న రీతిగా పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం చేయడం చెప్పి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తను వర్ధిల్ని కొలది తన యొద్ద సొమ్ము నిలువ చేయవాలని చెప్పి ఇక్కడ సందర్భాన్ని గమనించినట్లయితే, నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేముకు పంపుదును. ఎందుకంటున్నాడు ఇక్కడ యెరూషలేముకు పంపిస్తానని చెప్పేసి? ఇందాక చెప్పుకున్నాం కదా, యూదయ ప్రాంతంలో బీదలైన వారు కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట కూడా లేకుండా ప్రకృతి వైపర్య రీతి వలన నష్టపోయిన వారిని, నిరుపేదలైన వారిని క్రీస్తు ప్రభు సంఘం ద్వారా తన ప్రేమ చేత లేమిలో ఉన్న వారికి కలిమిలో కలిగిన వారు ఇవ్వటం అనే కార్యక్రమం క్రొత్త నిబంధనలో మనం ఈ సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు అనమాట. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తారో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుతున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతా గడుపుదును. అప్పుడు నేను వెళ్ళి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చునని చెప్పేసి ఆ సందర్భాన్ని అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు అనమాట. ఆ యూదయ ప్రాంతంలో
ప్రకృతి వైపరీత్య వలన కరువు ఏర్పడితే యోదయ వారు పరిశుద్ధులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అపోస్తులైన పౌలు గారు ఆ సంగతి చూసి దేవుని ప్రేమ చేత వారు క్రీస్తు ప్రభు సంఘాన్ని కానుకలు సమర్పించారు. సమర్పించడంలో ప్రోత్సహించినట్లుగా మనం అక్కడ కనపడుతుంది. ప్రోత్సహించారన్నమాట. ప్రతి ప్రభు దినమున వారు ఏం చేసేవారంటే పరిశుద్ధుల కొరకైన అవసరంలో కొరకే కానుకలు ఏర్పాటు చేసేవారు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా గమనించినట్లయితే 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి గమనించినట్లయితే, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయా వారు. మాసిదోనియా వారు అనంటే ఫిలిప్పు, దెస్సలోనిక. మాసిదోనియా అనేది ఒక రాష్ట్రము. ఫిలిప్పు, దెస్సలోనిక, బెరయ అనేది పట్టణాలు. ఇక్కడ అకయా వారు. అకయా అనేది రాష్ట్రము. కొరింది పట్టణము, కెంక్రేయ, ఏథెన్సు. ఆ అకయా వారు కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. వాళ్ళ కొరకు ఇలాగుంది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల బేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును, అకయా వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్తులు. ఎట్లనగా అన్ని జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ, మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యేసు ఆశీర్వాద సంపూర్ణముతో వస్తునని ఎరుగుదురు అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ప్రస్తావించినట్లుగా మనం చూడగలమాట. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే అకయా రాష్ట్రంలో ఉన్న కొరింది పట్టణం, కెంక్రే పట్టణం, ఏథెన్సు, మాసిదోనియా రాష్ట్రంలో ఫిలిప్పు, ఏథెన్సు, బెరయ, ఈ 6 స్థానిక సంఘాలు కొంత సొమ్ము తీసుకొని పేదలైన పరిశుద్ధుల కొరకు, నిరుపేదలైన వారి కొరకు, ఆ ప్రాంతంలో కరువు కాటకాలతో బాధపడే వారికి పంపడానికి ఉద్దేశించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కలిమి కలిగి లేమిలో ఉన్నవారికి ధర్మాలు చేయటం అనేది సంఘ కార్యక్రమంలో ఒక భాగమై ఉన్నది. వాస్తవానికి దేవుని కానుకలు సమర్పించటం అనేది మొదటి నుంచి ఉండే కార్యక్రమం అనమాట. మొదటి నుంచి కూడా ఉండే ఈ కార్యక్రమాన్ని మనం చూడొచ్చు అనమాట. కాబట్టి లేమిలో ఉన్నవారికి, కలిమిలో ఉన్నవారు సహాయం చేయటం అనేది మంచిదన్నమాట. వాస్తవానికి జాగ్రత్తగా గమనించినట్లయితే సోమరిపోతులైన వాళ్ళకి కాదు, మళ్ళా తిని ఇంటికాడ కూర్చుని ఆరాధనకి రాకుండా దేవుని కార్యక్రమాలు పాలుపంపులు పొందకుండా ఉండేవారికి కాదు. ప్రతి కార్యక్రమంలో పాలుపంపులు పొంది ప్రతి ఆరాధనకు కూడా వచ్చి ఆ నమ్మకమైన విశ్వాసులైన వారికి ఈ విధంగా సహాయ సహకారాలు కార్యక్రమం అనేది జరుగుతున్నట్టు కూడా మనం గమనించవచ్చు అనమాట. తర్వాత 2వ దశలోనికి రాసిన పత్రిక గమనించినట్లయితే 2వ దశలోనికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు గమనించినట్లయితే, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారము 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకును ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఎలా అనగా
మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మీకే తెలియను. ఎలాగ మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళనో మీకే తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనం చేస్తే. ఏం చేసేవాళ్ళు వాళ్ళు? పౌలు గారు అయితే పరదాలు కుట్టుకుని నైటు రాత్రిపూట దేవుని సేవ చేసినట్లు కొన్ని ఆ వచనాల్లో మనం చూడవచ్చు అనమాట. అక్రమంగా నడుచుకోనలేదు, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకోనలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తే. మీరు మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరచుటకే ఇలాగూ చేస్తే, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాను. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొని ఆహారం భుజింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాము అంటున్నమాట. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో వెసుకవద్దు అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం. కాబట్టి పేదలు అంటే పరిస్థితులను బట్టి పేదలైన వారు. వాళ్ళలో బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటుంటారు. ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు ఒకనొక రోజు నేను చూసుకున్నట్లయితే కనీసము తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకున్న బట్ట కూడా లేని పరిస్థితిలో మనం కళ్ళ ముందే చూస్తుంటాం. కాబట్టి అలాగా పేదలుగా ఉండే పరిస్థితులు పేదలైన వారికి సహాయం గురించి ఇక్కడ మాట్లాడాడు అన్నమాట. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రం వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించున్నాడా? ఎడ్ల గురించి, గొడ్డు గురించి చెప్తున్నాడా? ఎవరి గురించి చెప్తున్నాడు? అర్థమయ్యే రీతిలో నీకు అర్థం అవడానికి ఇక్కడ చెప్తున్నాడన్నమాట. కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడును. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవాళ్ళని. పంట వేయబోయే ముందు పొలాన్ని ఏం చేస్తారు రైతులు? ఆశతో దున్నుతారు. ఎందుకు? విత్తనాలు వేసి మంచిగా మొలవాలి, మంచి పంట కోయాలి అని చెప్పేసి ఎంతో కష్టపడతారు. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవాళ్ళను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందులను ఆశతో తొక్కింపవాలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇంతవరకు మీ పైన ఈ అధికారముతో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారం వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్త ఏ అభ్యంతరమైనను కలుగజేయకుంటకే అన్నిటినీ సహించుచున్నాము. అన్నిటినీ సహిస్తున్నామని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. వాస్తవానికి ఆలోచన చేసినట్లయితే ఆ పొలాన్ని ఆశతో
దున్ని మొక్కలు పెట్టి అవి పక్వానికి రాకుండా పండు కోయడానికి ప్రయత్నం చేయకూడదు. పండిన తర్వాత చూడండి, ఇదివరకు ఏం చేసామంటే ట్రాక్టర్ రాకముందు ఆ ఎడ్లతో చుట్టూ పంట పండిన తర్వాత ఈ వరి గడ్డిని ఇట్లా రౌండ్గా వేసి దాన్ని తిప్పుతూ ఉండేవారు అనమాట. కళ్ళం అంటారు దాన్ని. దాని చుట్టూ తిప్పుతూ ఉంటారన్నమాట. దాన్ని చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ వడ్డు గింజలు రాలి కిందకి వెళ్తూ ఉండేవన్నమాట. అవి తిప్పుతూ ఉండగా వాటికి ఆకలేసినప్పుడు మూతి పెడతాయి. నాలుగుతో మూతి పెడితే లాగేస్తాయి, ఉంటాయి, తింటాయి. తిన్నంత వరకు తినేవాళ్ళు. ఎందుకు తినే లాగుతూ ఉంటాయి అవి, కష్టపడుతున్నాయి కాబట్టి. అవునా? అదేవిధంగా సంఘం గురించి కూడా ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దున్నువాడు ఆశతో దున్నవాళ్ళను, కళ్ళము తొక్కించువాడు పంటలో పాలు పొందుటను ఆశతో తొక్కింపోవాలని చెప్పేసి ఇక్కడ మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలము కోసుకున్నట్టు గొప్ప కార్యమా అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. ఏ పని చేసే వాళ్ళకి నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తావో ఆ యజమానులు నీకు జీతం ఇస్తారు. అవునా కదా? ఆ యాజమాన్యం నీకు జీతం ఇస్తుంది. నువ్వు ఒకవేళ వ్యవసాయం చేసి కూలికి వెళ్తే ఆ పొలం యజమాని నీకు జీతం ఇస్తాడు. నువ్వు ఇంకా వ్యాపారం కానీ ఇంకా రకరకాల వృత్తులు ఏ వృత్తి అయితే చేస్తావో అక్కడ నీకు జీతం ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్వార్థ పనిలో దేవుని పని నమ్మకంగా చేస్తే దేవుడే ఖచ్చితంగా ఇస్తాడు. నాగల మీద చేయి పెట్టి మళ్ళీ వెనక్కి చూడకూడదని చెప్పేసి తెలియజేస్తుంది. నాగల మీద చేయి పెట్టి వెనక్కి చూడకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో కూడా తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించి దేవుని పని నమ్మకంగా చేస్తూ కష్టమైన నష్టమైన వాస్తవానికి సేవ చేసేటప్పుడు కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, కన్నీటితో ముందుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఉంటాయి, రకరకాల అవి ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సేవకులకు ఉండే అవి సేవకులకు ఉంటాయి. అయినా సరే నాగల మీద చేసిన తర్వాత వెనకకు చూడకుండా దేవుని పని నమ్మకంగా పనిచేస్తూ దేవుడు ప్రతి అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు. నాకు ఈ అవసరం ఉంది అని అనుకోగానే అనుకోని రీతిగా ఆయన ఏ విధంగా ద్వారా తెలుస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఆ విధంగా దేవుడు ఆ ద్వారాలు తెరిచి ఆయన ఖచ్చితంగా నీకు జీతం ఇస్తాడు. నువ్వు దేవుని పని చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పని చేస్తాడు. ఆయన నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. కోరికలు కాదు. కోరికలు అంటే నీ కారులో తిరగాల, హెలికాప్టర్లో తిరగాల, 5 అంతస్తులు బిల్డింగ్ కావాలా, కాలేజీకి నడపాలా, ఈ కోరికలు అన్నమాట. కానీ ప్రతి అవసరం మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు. నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే కదా మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకని మీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్తున్నాను. ఆ నమ్మకంతోనే విశ్వాసంతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని పని నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుడు ప్రతి అవసరం ఖచ్చితంగా తీరుస్తాడు. పండేదాకా ఓపిక పట్టాల. పచ్చికాయలే కోసుకుని తింటే అది ఇది కాదనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. మిగిలిన వాక్యాన్ని తదుపరి తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటివరకు ఓపికతో విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా.
ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఎంతమంది అయితే చక్కగా ఆలకించి ఉన్నారో మీ యొక్క హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఫలింపజేయాలని కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. అందరికీ వందనాలు.